చిలిపిగా నీ చేతులు అనువనువు తడుముతుంటే మోహపు తెరలిక తొలగేనా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే సృశించనా సుఖాల వీణా శృతించనా ఆ వెన్నెల నీ కన్నులరే పెట్టిన ఆ కోరిక పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టాలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇవాళైతే పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఏం పని చేస్తాను ఏంది అనేది వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఇవాళ రెసిపీస్ వచ్చేసి ఎర్ర అలసందలతోని వడలైతే చేస్తాను. అంతేకాకుండా ఈరోజైతే నేను నిన్న చెప్పిన అంటే నిన్నైతే వీడియో పెట్టలేదు, మొన్న వీడియో పెట్టిన. ఆ మొన్న వీడియో దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడతా. ఎందుకంటే నాకు కొంతమంది సజెషన్ ఇచ్చారు. అదేందనేది కూడా వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు పని పాట లేకుండా తినుకుంటా ఉండడం వల్ల అనే మాటలేంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మనము ఇంట్లో ఎంత పని చేస్తున్నాం అనేది మనకే తెలుసు, ఎంత కష్టపడతాం అనేది కూడా మనకే తెలుసు. కానీ సంపాదన ఉండదు, ఆదాయం ఉండదు, పని మాత్రం ఉంటుంది, లాస్ట్ పేరు ఉండదు, ప్రేమ ఉండదు. అయినా కూడా మనల్ని మాత్రం పట్టించుకోరు. మనం లేకపోతే వాళ్ళు లేరు అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అట్లయితే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇల్లాలు ఒక్కరోజు ఒక్క గంట ఇంటిని శుభ్రం చేయకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఆళ్ళు మనం లేకపోతే ఆళ్ళ జీవితాలు కూడా గట్లనే ఉంటాయి. అది ఏ రోజు అర్థమవుతుందో ఏమో అర్థం కాదు. మగవాళ్ళైతే గట్లయితే ఉంటుంది. ఇక్కడ మా ఆయనైతే జిమ్‌కైతే రెడీ అయ్యిండు. జిమ్ పోతాండు. ఇక మా పిల్లల కోసం నేను బ్రేక్‌ఫాస్ట్ చేయాలి కదా! ఇక పిల్లల స్కూల్‌కి పంపాలి, మన డ్యూటీ అన్నట్టు. పైసా ఆదాయం ఉండది, ప్రేమ ఉండది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. కానీ మనం చేత్తనే ఉంటాం, చేత్తనే ఉంటాం. కాలం గడిచిపోతూనే ఉంటది. వెనక తిరిగి చూసుకుంటే మనం ఏం చేసినామంటే గవ్వే ఉప్పులు, పప్పులు, అన్నాలు, కూరలు గవ్వే చేసినాం అని ఒక పేరైతే ఉంటది. మళ్ళీ ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. గట్లయితే ఉంటది. ఇయాల అయితే నేను సింపుల్‌గానే చేత్తాన. అలసందలు, ఎర్ర అలసందలయితే రాత్రయితే నానబెట్టేసిన. నానబెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే బాగానే ఏసుకున్నా కదా! ఆ పచ్చిమిర్చి కారం లేవని చెప్పి ఏసుకున్నా. ఇన్నేసినా కూడా కారం అయితే లేకుండే. ఇక కారం అయితే ఏసుకున్నా. అంటే పచ్చిమిర్చి కారం ఉంటే ఎక్కువేసుకోకండి. కారం తక్కువుంటే ఎక్కువేసుకోండి. అట్లా ఏసుకొని, ఉప్పేసుకొని, జీలకర్ర ఏసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇప్పుడైతే వైరల్ ఫీవర్లు, జరాలు, జలుబు, దగ్గు, ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా సల్లగైతాంది, ఒకసారి ఎండ కొడతాంది, ఒకసారి చలి పెడతాంది. ఎట్లయితే మనుషులు మారినట్టుగా వాతావరణం కూడా మారుతూనే ఉన్నది. ఎండాకాలం అంటే ఎండలే కొట్టాలి, వర్షాకాలం వస్తే వర్షాలే కొట్టాలి, చలికాలం వస్తే చలే కొట్టాలి అన్నట్టు ఉండే ఒకప్పుడు. కానీ మనుషులు ఎట్లా మారతారు? బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, వరస లేదు, వావి లేదు. మనుషులు మారిపోతారు కాబట్టి దాన్ని బట్టి ప్రకృతి కూడా మారిపోతుందనేది నేనైతే అనుకుంటాను. గట్లయితున్నది. గట్లయితున్నది. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నా. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఏం ఎత్తలేను. ఒక కొత్తిమీర, దాంతో పాటు కరివేపాకు మాత్రం వేసుకుంటాను. ఏమేయకుండా సింపుల్‌గా చేత్తాన. ఇగ గట్లయితున్నది. మీరు ఉప్పు, కారాలు చూసుకొని మంచిగా మీకిష్టం ఉంటే ఆకుకూరలేసుకోండి. లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఇట్లయితే కలుపుకొని మనమైతే ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత మనకు వడలంటే వడలు, గారెలంటే గారెలు మంచిగా చేసుకొని పిల్లలకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఫుడ్ అయితే అస్సలు ఇయ్యద్దు పిల్లలకు. మనం ఆరోగ్యంగా పెట్టే ఫుడ్ వల్లనే మన పిల్లల బ్రెయిన్ అయినా, హెల్త్ అయినా, హైట్ అయినా మంచి వేలో వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం హెల్తీ ఫుడ్ తినాలి. అది మన చేతుల్లో ఉన్నది. గట్లయితున్నది. ఇక్కడైతే మా పిల్లల కోసం పులిహోర చేసిన. మా పిల్లలు అడిగారు కాబట్టి పులిహోర చేసిన. లేకపోతే వెజిటబుల్స్ ఏదో ఒకటి ఏసేదాన్ని. మా పిల్లలు అయితే అడిగారు. మా చిన్నోడు అడిగిండు. అందుకని చెప్పి ఇక్కడైతే ఆయిల్ అయితే మస్తు వేడయింది. ఇక మంచిగా వడలైతే ఏత్తాన. మా పిల్లలు ఇక్కడ తినిపోతా అన్నారు. ఒక 4, 5 తింటా అని చెప్పిర్రు మా ఇద్దరు పిల్లలు. వాళ్ళిగ హోంవర్క్ రాసుకున్నారు పొద్దునైతే. ఇక వాళ్ళకైతే 4 వడలిచ్చేసిన. ఇగ స్కూలుకు టిఫిన్ బాక్స్‌లో కూడా కట్టు మమ్మీ అని చెప్పిర్రు. అట్లయితే ఇచ్చేసిన. అంటే పిల్లలకి ఏది ఇష్టమో మనం ఎన్ని రోజులు చేత్తాం? పిల్లలు ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు చేత్తాం. పెళ్లయిందంటే వాళ్ళ భార్య, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. గంతే 25 సంవత్సరాలు చేయడం పెద్ద కష్టమైతే కాదు కదా! తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లైఫ్ వాళ్ళంతా బిజీగుంటారు. మనం చెప్పే మాట ఇనేది 10వ తరగతి వరకే. ఆ తర్వాత వాళ్ళు ఇనేదే లేదు. ఇన్నా కూడా విననట్టే ఉంటారు. గట్లయితే ఉంటది. 10వ తరగతి వరకు మన హ్యాండర్లుంటారు. ఎప్పుడైతే 10వ తరగతి అయిపోతదో, ఇంటర్‌కత్తరో ఇగ అప్పుడు సోకులు, స్టైల్‌లు, కాలేజీలు ఇట్లా కొంచెం వేరే కల్చర్‌లోకెళ్ళిపోతారు. ఇంకప్పుడు గూడా మనం పట్టుకునే ఉండాలి మన పిల్లల్ని. జాగ్రత్తగా చూసుకుంటూనే ఉండాలి.
ప్రేమ అనేది చూపియాలి పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మీరు చూస్తారు గదా! తల్లి లేదు, తండ్రి లేడు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లె లేదు. ఎట్లా పడితే అట్లా చంపడాలు నిజంగా వాడి గురించి చెప్పాలంటే నాకు భయమైతది. అలాంటి సిట్యుయేషన్స్ నేను వినా, చూడా గానీ మా ఆయన చెప్తా అంటే నాకైతే నాకు చెప్పగానంట గట్లయితుంటది. ఇక్కడైతే నేను మంచిగా గారెలైతే, వడలైతే మంచిగా ఫ్రై అయితానే బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకున్న. మా పిల్లలకైతే ఇచ్చేసిన. వాళ్ళు తింటారు. ఇక్కడ టిఫిన్ బాక్స్‌లో అయితే కట్టేసిన. ఇక మా పిల్లలనైతే స్కూల్‌లో డ్రాప్ చేసి, ఇంటికొచ్చిన తర్వాత మా హస్బెండ్ కోసం, నా కోసం వంటలైతుంటాయి. ఇయాలైతే నేను తొందరగా మా పిల్లల కోసం పాలు, వడలు, పులిహోర అయితే చేసేసిన. చేసేసి దించేసి వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసేసినాం. టిఫిన్ చేసేసిన తర్వాత నాకెక్కువ పని పడ్డది. ఇయాల నువ్వే చెయ్యి అని చెప్పిన. సరే నేను చేత్తలే, నువ్వు కూసోవే, నువ్వు టిఫిన్ తినిపో, నువ్వు గారెలు తినిపో, నేను తిన్నా గదా! ఇక నువ్వు తినిపో, ఎక్కువ పనయింది నీకని చెప్పి ఇక మా ఆయనైతే చేత్తా అన్నాడు. ఉల్లిపాయలు అవన్నీ అయితే కడిగేసిన. ఏం చేత్తాండంటే ఎగ్గేసి ఉల్లిపాయలేసి కర్రీ చేత్తాండు. ఆయన స్టైల్‌లో చేత్తాండు. ఇక మా ఆయన చేసిండంటే ఉప్పు, కారాలు బానే ఉంటాయి. నాకు తెలుసు. ఇక మా ఆయన తీయత్తా అన్నాడు. సరేలే అని చెప్పి ఇక నేనైతే వడలు తింటాను టీవీ చూసుకుంటా. ఇక మా ఆయనైతే కెమెరా పెట్టేసి ఎళ్ళిపోయినా. ఇక మా ఆయన చేత్తాండు. ఇక్కడైతే ఆయిల్ ఏసిండు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు ఏవేయలేదు. డైరెక్ట్ జీలకర్ర, ఆవాలు ఏయకుండా ఉల్లిపాయలేసిండు. ఓ గట్లుంటది మా ఆయన స్టైలు. కథ వేరే ఉంటదంటారు గదా! మా ఆయన స్టైలు గిట్లుంటది. జీలకర్ర, ఆవాలు తర్వాత ఎత్తాడట. నేను గుర్తు చేత్తే మర్చిపోయిండు. కానీ మర్చిపోయిన విషయం చెప్పకుండా కవరింగ్ చేయడం కోసం నేను తర్వాత ఎత్తా అన్నాడు. ఓ గట్లుంటది మా ఆయన స్టైలు. ఇక్కడైతే ఉల్లిపాయలేసుకున్నాడు. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాడు. ఆఫీస్ టైం అయితుందని చెప్పి తొందరగా చేత్తాన. నేనైతే ఈ ఇంటి పని, వంట పని అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టినా గానీ, మా ఆయనకు కర్రీ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. గట్లయితున్నది. పొద్దున్నే మా పిల్లలకు వంట చేత్తే అంటే కర్రీ చేత్తే మా ఆయనకు, మాకు కూడా సరిపోయేది. కానీ ఇక్కడ వాళ్ళకి పులిహోర చేసేసరికి మాకు కర్రీ అనేది లేకపోయేసరికి డబల్ పని పడ్డది. గట్లయితున్నది. అయితే నిన్న పెట్టిన వీడియోకైతే అంటే నిన్న అయితే పెట్టలేదు గానీ, మొన్న పెట్టిన వీడియోకైతే అంటే బిజినెస్ చేయాలనుకుంటానా అని నేనైతే మెసేజ్ పెట్టినా. అంటే వీడియో పెట్టినా. నాకైతే మంచిగానే ఇచ్చిర్రు అందరూ గూడా. కొంతమంది అయితే అసలు నాకు తెలిసి ఒక 4, 5 మెంబర్స్ మాత్రమే ఇచ్చిర్రు. మిగతా వాళ్ళు అసలు వీడియో అనేది చూడలేదు. చూడకుండానే నైస్ అక్క, నైస్ డ్రెస్సులక్క అని చెప్పి పెట్టిర్రు గానీ, అసలు వాళ్ళు మ్యాటర్ అనేది తెలవదు. ఎందుకంటే అంటే మనము వీడియో మొత్తం చూస్తేనే గానీ మనకు మ్యాటర్ అనేది తెలవదు గదా! అట్లయితే చూడలేదు కొంతమంది. కొంతమంది చూసిర్రు. చూసిర్రు వాళ్ళు మెసేజ్‌లు గూడా పెట్టిర్రు. ఇక్కడైతే జీలకర్ర, ఆవాలు ఇప్పుడేసుకుంటాడు మా ఆయన. గట్లయితే ఉంటది. అయితే ఆళ్ళు పెట్టిర్రు. ఎట్లా పెట్టిర్రంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నాకైతే నేనొక అమ్మ లెక్క జెప్తానా, నేను గూడా బిజినెస్ పెట్టిన అందుకని మీరు జూసి పెట్టండి బిజినెసు అని జెప్పి ఒకరు. ఒకరైతే పచ్చడ్లు పెట్టమని జెప్పి ఇంకొకరు. మీరు మంచి పని జేత్తారు గాబట్టి అని జెప్పి ఇంకొకరు. నలుగురు 4 రకాల మంచి మంచి మెసేజ్‌లు పెట్టిర్రు. కానీ ఏది జేయాలన్నా గూడా మనకు చిన్నప్పటి నుంచి మన తోడుగుండేది అమ్మ, నాన్న. పెళ్ళైన తర్వాత భర్త. కాబట్టి వాళ్ళ సహాయం, వాళ్ళ ఒపీనియన్ లేకపోతే మనం ఏమీ జేయలేము. గట్లయితున్నది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇగ మా ఆయననైతే అడగలేదు. అడిగిన ఒకసారి నార్మల్‌గా అడిగిన. అడుగుతే ఏమన్నాడంటే, "సూద్దాంలేవే నీకు ఏది ఇష్టం, ఇంట్రెస్టో అదే జెయ్యి. నేనైతే నాకు ఏముందంటే నా ఒపీనియను మీకు జెప్తా క్లియర్‌గా. అది దానికి ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. ఇప్పుడు మనం వీడియో పెడతానం అంటే ఖచ్చితంగా ఎడిటింగు అవన్నిటికి మనం ఒక్కరం ఎంత ప్రాబ్లమ్‌లో పడతానం అనేది వీడియో జేసేటోళ్ళకు, యూట్యూబ్ రన్ జేసేటోళ్ళకి మాత్రమే తెలుస్తది. అట్లా నేను ఒక్కదాన్నే వీడియో తీయడము, ఎడిటింగ్ జేయడం, రికార్డ్ జేయడము అన్నీ నేనే చేసుకుంటాను. కానీ బిజినెస్ అనేది అట్లా గాదు గదా! ఇక్కడైతే చెప్పడం మర్చిపోయినా. ఇక మా ఆయనైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మంచిగా యేసుకొని మంచిగా ఫ్రై జేసిండు. ఆ తర్వాత నీళ్లు పోసుకొని నీళ్ళల్లా మంచిగా ఉడకబెడతాడట. ఆయిల్ అయితే మీదికొచ్చిన తర్వాత గప్పుడు ఎగ్గేసుకుంటాడట. ఇక మా ఆయన స్టైలే వేరుంటది. గట్లయితున్నది. మీరైతే చూడండి నా మాటలు ఇనుకుంటా. అయితే నా ఉద్దేశ్యం ఏందంటే బట్టలు తీసుకురావచ్చు. కానీ ఆ బట్టలు తీసుకొత్తే ఏమున్నది? బట్టలు షాపు ఇంట్ల బట్టలు బిజినెస్ రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వాక్చాతుర్యం అంటే మన మాట పద్ధతి, తీరు అనేది బాగా ఫాస్ట్ ఉండాలి. అంటే మంచిగా అంటే మంచిగా అట్రాక్ట్ చేసుకునేలాగా మాట్లాడాలి ఒకటి. రెండోదొచ్చేసి పక్కోళ్ళు, ఎదురోళ్ళతోని బాగా దోస్తరిక ఉండాలి. అంటే మనకు తెలిసినోళ్ళు బాగా ఉండాలి. దోస్తులే గాని, చుట్టాలే గాని, బంధువులే గాని, పక్కోళ్ళే గాని, ఇరుగోళ్ళే గాని, పొరుగోళ్ళే గాని. బాగా మంది మనకు దోస్తరికం అయి ఉండాలి. కాబట్టి అవి 2 లేవు నాకు. దోస్తులు లేరు, చుట్టాలు లేరు. నా తరపైతే మా అమ్మ, నాన్న అసలు లేనే లేరు. కాబట్టి నాకదైతే కుదరది. అంటే బట్టలు పెట్టడం అయితే కుదరది. ఎందుకంటే నేననుకున్న యూట్యూబ్‌ల నా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా! నా సబ్‌స్క్రైబర్‌లనంటే యూట్యూబ్‌లో చూపించకుండా పెడదాము. అట్లా ఇప్పుడు పెడతారు గదా! యూట్యూబ్‌ల వీడియోసు. అట్లా పెడదాం అనుకున్నా. కానీ దానికి కొంచెం కష్టం అని జెప్పి ఒక సిస్టర్ అయితే అన్నది.
గట్లయితున్నది. ఎందుకంటే "నువ్వు యూట్యూబ్ కోసం తీసుకొత్తే వాళ్ళు తీసుకోకపోతే లాస్‌లో పడతావు సిస్టర్" అని చెప్పి అన్నారు. నాకు అది కూడా నిజమే అనిపిచ్చింది. ఇక్కడైతే ఎగ్ అయితే యేసుకుంటాండు. మంచిగా ఆయిల్ మీదికొచ్చిన తర్వాత ఎగ్ అయితే కొట్టేసుకున్నాడు. అంటే ఈ ఎగ్ ఏసి మూత పెట్టాలి ఒక 2-5 నిమిషాలు. ఎగ్గునైతే కలపద్దు. మంచిగా దగ్గరికయిన తర్వాత గప్పుడు కలపాలె. గట్లయితున్నది. వీళ్ళ అమ్మ గిట్ల ఏత్తదట. అంటే పెళ్లి కాకముందు వీళ్ళ అమ్మ గిట్ల ఏసేదన్నట్టు. ఆ స్టైల్‌లో ఏసిండు. ఇయాల అయితే గట్లయితున్నది. ఇక్కడైతే నేను చాయ్ పెట్టేత్తాన. ఇగ మా ఆయన నేను చాయ్ తాగేత్తాం. ఇక్కడ చూత్తారు గదా! ఎగ్ అయితే గట్లా రెడీ అయిపోతది. వాళ్ళ మమ్మీ అట్లా ఏసేదట. అందుకని అదే స్టైల్‌లో ఏసిండు. ఇక లాస్ట్‌గా కొత్తిమీర అయితే ఏసేసుకున్నాం. ఇక మా ఆయనకైతే టిఫిన్ బాక్స్ కట్టేసి, ఇక చాయ్ తాగేసి మా ఆయనైతే ఎళ్ళిపోతాడు. ఇక ఇంటి పని, వంట పని అయిపోయిన తర్వాత ఇక మనం ఇల్లంతా సాఫ్ సఫాయి చేసుకుంటాం గదా! గా పనైతే చేసుకుంటా. ఇక్కడైతే మా హస్బెండ్ ఎళ్ళిపోయిండు. మా పిల్లలైతే పొద్దున్నే ఎళ్ళిపోయిర్రు. ఇగ ఇంటి పని చేసుకున్న తర్వాత సాయంత్రం పనైతే స్టార్ట్ చేత్తా. ఏంది కథ అనేది గూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే నా కోసం నీళ్ళు పెట్టుకున్నా స్నానం చేద్దాం అని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడం కోసం. అంత ఇవి వేడయ్యేలోపు నీళ్ళైతే వేడయ్యేలోపు బాసన్లన్నీ గూడా తోమేసుకొని, ఇల్లన్నీ క్లీన్ చేసుకుంటా, ఇల్లంతా క్లీన్ చేసుకుంటా. ఇక్కడైతే నిన్న వర్షం మస్తు పడ్డది. నిన్నయితే ఘోరంగా వర్షం పడ్డది. 2 రోజులుగా వర్షాలే పడతాన్నాయి అంతటా గూడా. గట్లయితున్నది. అయితే అట్లా బట్టల బిజినెస్ పెట్టాలంటే మనకట్లుండాలె. ఇగ మనము కుకింగ్ ఏదైనా పెడదామంటే ఖచ్చితంగా ఒకరి సాయం ఉండాలి. ఇప్పుడు మనము కర్రీస్ పెట్టాలన్నా గూడా కర్రీస్‌లో ఒక 4 రకాల కర్రీలు పెడితే, ఆ 4 రకాల కర్రీలకు ఉల్లిపాయలు కట్ జేయడానికి ఒక పర్సన్ ఉండాలి గదా! ఖచ్చితంగా పర్సన్ ఉండాలె. మనమే కట్ జేయడం, మనమే ఆహ్, కర్రీలు జేయడము అనేది కుదరది. ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటానా. మా పిల్లల రూమ్ అయితే మంచిగా క్లీన్‌గానే ఉన్నది. మా రూమ్ అయితే ఇంకా క్లీన్‌గా లేదు. అవన్నీ కూడా సెట్ చేసుకొని, మంచిగా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటా. ఈ 2 గంటల రెస్ట్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన వత్తది గానీ, మా ఆయనైతే అంటాడు, "ఎందుకే నీకు ఉన్నదాంతోనే హ్యాపీగా ఉంటరాదే. ఇప్పుడు యూట్యూబ్ అయితే రన్ చేత్తన్నావు గదా! నీకు మానిటైజేషన్ అయిపోయింది గదా! మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నీకు మనీ వస్తది గదా! ఎందుకు బాధపడతానవు? నేను సంపాదిస్తాను గదా! నువ్వు కూసొని తిను మంచిగా." ఇప్పుడు బిజినెస్ జేయాలన్నా గూడా, ఖచ్చితంగా నీకు ఎవరో ఒకరు సాయం గావాలే. నేను గూడా నీకు సాయం జేయాలే అన్నట్టుగా మాట్లాడిండు. నీ ఇష్టం చేత్తే చెయ్యి గానీ, దానికి మస్తు ఓపిక గావాలే. దాంతో పాటు నీ హెల్త్ జూసుకోవాలి అని జెప్పి ఇగ మా ఆయనైతే అన్నడు. గట్లయితున్నది. ఇక్కడైతే సాయంత్రం 3, 4 అయిందంటే నేను ఖచ్చితంగా చాయ్ తాగుతా. మీకు తెలిసిందే గదా! చాయ్ అయితే పెట్టేసుకున్నా. ఇగ మా పిల్లలనైతే తొందరగా తీసుకొచ్చిన. ఎందుకంటే, మా చిన్నోనికి కొంచెం కడుపు నొత్తుందంటే వాడు ఫోను జేసింది వాళ్ళ మేడం అయితే. వాడిని తీసుకొచ్చిన. దాంతో పాటు మా పెద్దోడిని గూడా తీసుకొచ్చిన. ఇక్కడ మా ఆయన గూడా తొందరనే వచ్చిండు. ఇగ చాయ్ అయితే పెట్టేసిన. చాయ్ తాగేసి సాయంత్రం పనులైతే స్టార్ట్ జేత్తా. గట్లయితుంటది. అయితే ఇగ మా ఆయన "నీకు నీ ఒపీనియను అంతా మంచిగనే ఉన్నది. కానీ నువ్వు చేయాలంటే ఖచ్చితంగా నీకు ఎంతో కొంత నేనిప్పుడు కర్రీ పాయింట్ పెడితే నువ్వు 4 రకాల కర్రీలు జేయాలే ఖచ్చితంగా. ఒక అడ్డ జూడాలే, అక్కడ నేను బోవాలే, ఆ కర్రీలు సర్వింగ్ జేయాలే అందరూ అట్లా ఒక 2, 3 గంటలు స్పెండ్ జేయాలి గదనే అవన్నుంటే ఉట్టిగనే జరగదే అనుకున్నట్టుగా అని మా ఆయనైతే అన్నడు. చూద్దాం ముందు ముందు పెడదాం చూద్దాం అని జెప్పి ఇగ మా ఆయనైతే అన్నడు. సపోర్ట్ అయితే జేషిండు. కానీ టైం రావాలి. దేనికైనా టైం రావాలి. అంతే గాకుండా ఇక్కడైతే మా పిల్లలైతే స్కూల్ నుంచి అచ్చేసిర్రు. మా చిన్నోనికి కడుపు నొత్తుందంటే నేను తొందరనే పోయిన. ఒక గంట ముందు పోయిన. మా పిల్లలనైతే తీసుకొనొచ్చిన. ఇక్కడ మా పెద్దోని కోసమయితే మురుమురాలు ఫ్రైలు చేసినా గదా! అదైతే మళ్ళొకసారి మంచిగా హీట్ చేత్తాను కొంచెం క్రిస్పీ అయితాయి అని జెప్పి. బయటైతే వర్షం పడతాంది. ఇగ మా పెద్దోనికైతే కొద్దిగా జలుబయితే స్టార్ట్ అయింది. మా చిన్నోనికి కడుపు నొప్పి. ఇగ ఇద్దరు ప్రాబ్లమ్ ఉంది గదని చెప్పి తీసుకొనొచ్చిన. ఇక్కడ 5 అట్లా అయితాంది. ఇగ మా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్ ఇచ్చేసిన. ఇగ మా హస్బెండ్ గూడా వచ్చేసిండు. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొత్తా అన్నాడు. ఇగ గట్లయితుంటది. అయితే ఈ విధంగా ఉన్నది. బిజినెస్ జేయాలంటే అసలు నిజంగా ఒక లేడీ ఒక బిజినెస్ జేయాలి, ఇండిపెండెంట్‌గా సంపాదించాలంటే ఖచ్చితంగా ఆమె ఎనక ఖచ్చితంగా సపోర్టింగ్‌గా ఉండాలి ఎవరో ఒకరు. ఒక్కతి మాత్రం అస్సలు ముందుకు పోలేదు. ఇప్పుడు మనం బట్టల బిజినెస్ పెడితే గూడా, బట్టలు గూడా తీసుకురావాలన్నా షాపుకి పోయి మనము తీసుకురావాలన్నా గూడా భర్త సాయం ఉండాలి ఖచ్చితంగా. ఇంకెవరి సాయం అని ఉండాలి. అమ్మ నాన్న సాయమో, అన్న సాయమో ఎవరో సాయం ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్‌లు. ఆలోచించి జేయమని జెప్పి ఒక సిస్టర్ అయితే ఒక అమ్మాయితే అన్నది. నేనైతే అమ్మ అనుకుంటానా. ఎందుకంటే నన్ను ఒక అమ్మలాగా అనుకో బిడ్డ అని జెప్పి అన్నది ఇన్‌స్టాగ్రామ్‌ల. అందుకే నేను అమ్మలానే అనుకుంటానా. గట్లయితున్నది. ఇగ చికెనయితే తీసుకొచ్చిండు. చికెనయితే ఇగ మా ఆయనే జెత్తా అన్నాడు. ఇగ రాత్రయితే చికెన్ తినేసి ఇగ మేమైతే పడుకోవడమే గంతే. ఇగ పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి వరకు ఇట్లయితుంటది.
నిజంగా ఇంత పని చేసినా గూడా ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి జెయ్యాలి, ఏదో ఒకటి నాకంటూ ఒక నేమ్ ఉండాలన్న ప్రతి ఒక్క లేడీస్‌కుంటది. ఖచ్చితంగుంటది. కానీ మనం ఇంత జేత్తన్నాం అనే ఆలోచన గూడా రాదు. ఇంకా జేయాలన్న ఆలోచనొత్తది. గట్లయితే ఉంటది. మనకు గూడా ఒక ఇన్‌కమ్ మనం గూడా సంపాదించాలని ఒక ఆలోచన ఉంటది గదా! గట్లయితే ఉంటది నాకు గూడా. చూద్దాం. మా అమ్మ నేను పుట్టక ముందు నుంచే మిషన్ నేర్చుకున్నది. అదేదో నేను నేర్చుకున్న అయిపోయేది. ఈరోజు మంచి పొజిషన్ ఉండేదాన్ని. ఇగ నేర్చుకోలేదు. మా అమ్మ ఇప్పటికి గూడా మిషన్ కుడతాంది. మా అమ్మ పైసలతోని మమ్మల్ని చదివిపిచ్చింది. మమ్మల్ని మంచి పొజిషన్‌లో కూసోబెట్టిందంటే దానికి కారణం మా అమ్మనే. నాన్న సంపాదించిన సంపాదన సగం సంపాదన వ్యవసాయానికే పెట్టేసిండు. ఆ పెట్టిన వ్యవసాయానికి లాభం గూడా రాకుండా అయిపోయింది. లాస్ట్‌కు ఉన్న భూమి గూడా అమ్ముకునే పొజిషన్‌లోకి అయిపోయింది మా నాన్న పెట్టిన పైసలన్నీ గూడా. అట్లా మా నాన్న మొత్తం వ్యవసాయానికి పెట్టి మాకు చదువుకోవడానికి పెట్టిన పైసలు గూడా మొత్తం గూడా మా అమ్మ కేర్ తీసుకోవాల్సొచ్చింది. గట్లయితే జరిగింది. అయితే నేనెందుకు నేర్చుకోలేదు అంటే మిషను, మా నాన్న అట్లా వ్యవసాయానికి పైసలు పెట్టడము, అక్కడ లాస్ కావడము, సంపాదించిన వ్యవసాయానికొచ్చిన పైసలన్నీ గూడా మా చిన్నమ్మలు తీసుకోవడం, మా అమ్మమ్మ తీసుకోవడం, మా అమ్మ వాళ్ళకి ఇయ్యకపోవడం, మా నాన్ననో సాయం చేసేటోడు, మా నాన్న పండించేటోడు పంట. కానీ మా నాన్నకు మాత్రం ఫలితం రాకపోయేది. అందుకే నాకైతే బాగా కోపమొచ్చేది చిన్నగున్నప్పుడు. అంటే మా అమ్మ సంపాదించిన సంపాదన మా నాన్న తీసుకుంటాండు. మా నాన్న సంపాదించిన పైసలు వేరేటోళ్ళు చూసుకుంటారు. మా అమ్మనే ఏం నేర్చుకోకపోతే మా నాన్నే చూసుకునేటోడుగా బరువు బాధ్యత అంతా కూడా మా నాన్నే చూసుకునేటోడు గదా! ఇగ మా అమ్మ సంపాదిస్తుంది గదా! అని చెప్పి మా నాన్న అసలు కేర్ తీసుకునేటోడు కాదన్నట్టుగా ఉండేటోడు. అందుకే నాకు మస్తు కోపమొచ్చేది. భర్త అంటే భర్తే సంపాదించాలి. భర్తే బాధ్యత తీసుకోవాలి గదా! అమ్మెందుకు తీసుకుంటాంది అని చెప్పి నాకు కోపమొచ్చేది. అందుకే ఇగ నేను గూడా నేర్చుకుంటే రేపటి రోజున నా మీదనే ఆధారపడి ఉంటారేమో నా పిల్లలు, నా భర్త. ఇగ నా మీదనే అన్నీ జేత్తడేమో పెత్తనం అన్నట్టుగా నేను ఇగ ఆ కోపంలో నేర్చుకోలేదు. గట్లయితున్నది. ఇక్కడైతే ఇప్పుడు ఆలోచించుకుంటాను. ఇప్పుడు రియలైజ్ అయితానా కానీ చేసేదేం లేదు. ఇట్లయితున్నది. ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతాంది. ఇగ మేమైతే తినేసి ఇగ పడుకుంటాం. గిట్లయితున్నది. నచ్చిందనుకుంటానా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ జేయండి. సపోర్ట్ జేయండి. ఉంటా.